ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారబ్బా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరైతే చాలా ఎడిటింగ్ సూపర్ చేస్తున్నారు, స్టోరీ కూడా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఇలాగే కంటిన్యూగా చేసి మీ ఛానల్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నామని చాలామంది మెసేజ్ చేశారండి. ఎంత సంతోషంగా ఉందంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇలాగే మన ఛానల్కి కంటిన్యూగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లతా రాజా లవ్ స్టోరీ నుంచి మ్యారేజ్కి వచ్చింది, ఇప్పుడు అన్యోన్యంగా ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్. అయితే నేను చాలా గంగని మిస్ అవుతున్నాను. 3 రోజులకే 3 యుగాల్లాగా అయిపోయింది నాకు. అదే ఎమోషనల్ వీడియో ఉంటుంది ఈ స్టోరీలో, చూడండి ఫ్రెండ్స్. అత్తగారి ఇంట్లో లత ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది అనేది కూడా ఈ స్టోరీలో ఉంది ఫ్రెండ్స్. మీరు చూసి ఎంజాయ్ చేశారని నమ్ముతాను. నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. బర్త్డే విషెస్ కూడా చెప్పాము అయాన్కి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అయాన్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇలాగే నిన్ను నూరేళ్ళు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం, చూసి ఎంజాయ్ చేయండి. బర్త్డే రోజు ఫుల్గా ఎంజాయ్ చెయ్యు. ఇంకా నేను అనుకున్నవన్నీ జీవితంలో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయాన్. శ్రావణి, థ్యాంక్ యూ అమ్మా. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే మన ఛానల్కి కంటిన్యూగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందు ఇంకా మంచి మంచి వీడియోలు అందియబోతున్నాం. మన ఛానల్ ఇంకా ఎవరు చేయని ఎడిటింగ్ చేస్తుంది. మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకోండి ఫ్రెండ్స్. లైక్లు అయితే ఇంకా రావాలి. లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి మనకు. లైక్లతోనే స్టోరీ ఇంకా ముందుకెళ్ళబోతుంది అన్నమాట. అందుకే లైక్లు అడుగుతున్నాము ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న కంటే ఎక్కువగా స్టోరీస్ ఉండబోతుంది. మీరు అనుకున్న మీ ఊహలకు తగ్గట్టుగా కాకుండా ఇంకా ముందుకెళ్ళబోతుంది మన ఛానల్. చాలా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాము. మీకు ఈ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంటింటి రామాయణం 53వ ఎపిసోడ్. ఇల్లు కడదాం అనుకుంటున్నాం కదా, ఇక ఇంటికి పైసలు సరిపోయేటట్టు లేవు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక ఒకటే ఆలోచన వచ్చింది. కూరగాయలు అమ్ముదామంటే కూరగాయలలో అంత లాభం వచ్చేటట్టు లేదు. ఇక మా ఆయన ఇక్కడ నుంచి అప్పులు తీసుకొస్తున్నాడు. ఇక అప్పుల బాధ ఆయన ఒక్కడే ఏం పడతాడు. నేను కూడా ఒక వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను. ఇక బజ్జీల బండి పెడితే మంచిగా అవుతుంది గిరాకీ. మన ఊళ్ళో అందరు కళ్ళు తాగేటోళ్ళు, ఇక కళ్ళు తాగేటోళ్ళు అందరు నా దగ్గరికి వచ్చి బజ్జీలు కొంటారు. అదే పని చేస్తే ఇక బజ్జీల బండి పెడితే ఇక సాయంత్రం కాగానే అందరు బజ్జీల బండికి నా దగ్గరికే వస్తారు. ఏమి నర్సా, నీలో నువ్వే మాట్లాడుకుంటూ తవ్వేంబడి ఏమైందే? ఏమి పరధ్యానంలో ఉన్నావు? ఏం లేదక్క, మా ఆయన ఇల్లు కడదామని ఇల్లంతా గూలగొట్టిండు. ఇక మొత్తం ఇక పరిశాన్ అవుతుంది. పైసలు ఎక్కడ సరిపోతలేవు. బ్యాంకులో పొంటి అప్పుల కోసం తిరుగుతున్నాడు. ఇక బ్యాంకులో కొన్ని దొరికినాయి కానీ మా ఆయనతో నొక్కంతో అయ్యేటట్లేదు. ఇక నేను ఏదైనా వ్యాపారం పెడదామనుకుంటున్నాక్క. అదే మాట్లాడుకుంటూ వస్తున్నా. బజ్జీల బండి పెడితే మంచిగా నడుస్తుంది కదా అక్క మన ఊళ్ళో. అవునవా, మంచిగా నడుస్తుంది. బజ్జీలు చాలా మంది తింటారు మన తాన. ఎందుకంటే పొద్దుగూకంగానే అందరు కళ్ళు తాగడం అలవాటు ఉంది కదా. పండ్లకు వచ్చి ఇక బజ్జీలు తినని వాళ్ళు ఉంటారు. పెట్టు, మంచిగా నడుస్తుంది నర్సా, మంచిగా నడుస్తుంది. పెట్టు. పో మరి మంచి ప్లానే చేసినావు. ఇంకెందుకు ఇక ఆలోచన చేసుకున్నావు కదా, ఇక అన్ని రెడీ పెట్టుకపో. ఇంకెందుకు ఆలోచన చేసుడు, పో ఇక. మేము కూడా వస్తాం సాయంత్రం కళ్ళు సీసలు పట్టుకొని. సరే ఇక మరి పోతా, పోయి అన్ని రెడీ పెట్టుకుంటా. మా ఆయన చెప్తే ఏమంటాడు, మా ఆయనకు కూడా ఒక మాట చెప్తా. ఓరు పోరగాళ్ళు, అరే ఇంకా అయిపోలేదురా మీకు పండగ? ఇంకా వెళ్ళాడుతురు పతంగులతో మీ మోకాలు మండ. ఇంకేం పని, ఆ పౌరులకు తిన్నదారికేదాకా వెళ్ళాడతారు. అయ్యవనేమో పనికోతారు. స్కూల్కి పోయింది చూడరు, పోంది చూడరు. ఇక స్కూల్ నిన్ననే స్టార్ట్ అయినాయి వాళ్ళకి. ఇంకా స్కూళ్ళ మీద ఉన్నదా? పతంగులు ఎగిరేసుడు మీదనే ఉన్నది వాళ్ళకు. అరే పోరగాళ్ళు, మీకేరా చెప్పేది? ఇంకేమోరా పండగ అయిపోలేదురా? స్కూళ్ళలో కోరారా పిట్టెలు? నీకేమైతుంది? మేము పతంగ ఎగిరేస్తే మూసుకొని కూర్చో. ఏ ముసల్దానా, ఈ ముసలి ముక్కురి ఎక్కువ చేస్తుందిరా. దీన్ని ఏం చేయాలరా? ముసల్దాన్ని కట్ట తీసుకొని పారిపోదాం పా. ఎట్లా నడుస్తుందో నడవని పా. అట్లేం చేయాలి? ఈ ముసల్దానికి ఎక్కువ చేస్తుంది కూర్చున్న దగ్గర. ముసలిది ముసలాడు. పండక్కి కొడుకు కోడలు వచ్చిరా? ఏడొచ్చిరవా, రాలేదు. ఇక హైదరాబాద్లో చేసుకున్నట్టున్నారు పండుగలు. ఇక నేను ఒక్కనే కదా, ఏం చేస్తే ఇక వాళ్ళు రారిగా. మొత్తం అట్ట అయిపోయిరు. ఇక వాళ్ళు నన్నేం చూస్తారు? సచ్చేదాకా ఇంతే ఇక నా పరిస్థితి. ఎంత టొల్లైనా ఎంత సంపాదించినా గానీ, ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా గానీ పండక్కి వస్తారు. ఇదేం విచిత్రమో ఏమో వీళ్ళ కొడుకులు కోడళ్ళు. అందరికంటే విచిత్రంగా ఉన్నారు వీళ్ళు. ఒక్క పానానికి ఏం వండుకున్నాడో ఏం తిన్నాడో పాపం తన. అవును, నరసావోళ్ళు ఇల్లు కాల్ చేసిరు కదా. రాజుగాను వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నట్టున్నారు కదా. రాజుగాడు లతను పెళ్లి చేసుకున్నట్టున్నాడు కదా. అవునంటని గట్టిగా మాట్లాడకు, ఊళ్ళందరూ అనుకుంటున్నారు రాజుగాని పెళ్లి చేసుకొని పోయిందంట. ఇక దాని మొగడొస్తే ఎట్లనే మరి పరిస్థితి? విచిత్రం ఏంది విచిత్రం? ఇది మన ఊళ్ళో కొత్తగా జరిగిన విచిత్రమే ఇది. మొగడుండంగా ఇంకోని పెళ్లి చేసుకొని పోయింది అది.
ఏమున్నదే వాడు ఎన్నో రోజులు అయిపోయి దీని నుంచి విడిపోయిండో ఏమైందో తెలియదు కానీ వాడు ఏదో దేశం పోయి అక్కడనే పోయిండో పిచ్చోడైండో దాన్ని తీసుకొని పోయిండో యువతని తీసుకొని పోయిండో తెలియదు కానీ ఇక మరి ఇదే ఒక్కటి ఎన్ని రోజులు అంటుంటుంది ఉంటుందిగా చేసుకుందేమో పట్టు. సరే అవ్వ, మీరు ఏదో విషయాలు మాట్లాడుకుంటారు కదా, ఇక నేను పోయి వస్తా. మరి కూర్చొని ఇక నడుములు వస్తున్నాయి నాకు, పోయి చేసేపు ఒరుగుతా. మాట్లాడుకోండి మీరు. అవునంటనే ఇక మాట్లాడద్దంటే ఇక ఆ విషయాలే మాట్లాడుతురు గల్లీలందరూ. ఏం చేస్తాం మనం? సప్పుడు చేయక మాట్లాడుకొని నోళ్ళు మూసుకొని ఉండాల్సిందే. ఇక ఎట్లా పోతే మనకేం చేసేది ఉంది? ఇక ఇట్లాంటి విచిత్రం అయితే మనము ఇక పెళ్ళి నుంచి ఇన్నేళ్ళ 50 ఏళ్ళ ఈ ఊర్లో ఉండబట్టి కానీ నేను ఎరగలేనమ్మా ఇట్లాంటి విషయాలు. నర్సా దగ్గర పైసలు లేవా? కావాలని కూరగాయలు అమ్ముతా బజ్జీలు అమ్ముతా అంటున్నది కానీ మొగడు వేరే దేశం పోయి మస్తు పైసలు కమాంచుకొచ్చిండు. నీకు తెలుసాయే, మనకు కావాలని చెప్తుంది అట్లా. ఇక బజ్జీల బండి మీదనే కూరగాయలు అమ్మినము అట్లా ఇట్లా అని చెప్పుకొని తిరుగుతారు. బ్యాంకుల పొంటి తిరిగిండు, మస్తు లక్షలకు లక్షలు అప్పు తీసుకొచ్చిండు. వేరే దేశం పోయి కూడా మస్తు పైసలు కమాయించుకొచ్చిండు. ఇక చెప్తుంది, పైసలు లేనట్టే చెప్తుంది. ఇక అందరికి ఇక ఊరంతా తిరిగి ఇల్లు అడిగి చెప్తుంది. ఇంకా చూడు. అవునాయే, ఓయవ్వో చిన్నది కాదు నర్సా. ఏమన్నా మనం అడుగుతాము, దాని ఇల్లు కడితే మనం సగం పంచుకుంటామా? ఎందుకు అబద్ధం చెప్తారో మన కొంతమంది అబద్ధాలే మాట్లాడతారు తెలిస్తే. అవును, మరి దాని హుషారోనికి వస్తుంది. మన ఊళ్ళో దానికి ఉన్నంత హుషారు లేరు. మనకేం చేసేది ఉంది? ఏ ఇల్లు అన్న కట్టుకొని ఏ బిల్డింగ్ అన్న కట్టుకొని. రాజుగాడు లత ఎట్లయినా పెళ్లి చేసుకొని ఉన్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేసిందట. ఇది ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి. ఈ 2 రోజుల నుంచి మొత్తం అన్ని బయటపడుతున్నాయి. నరసా గంగా కూడా సపోర్ట్ చేసిరట వీళ్ళిద్దరి ప్రేమకు పెళ్లికి. ఆగనే నరసా చేయి కూడా ఉన్నది ఇంట్లో. అయితే ఊకే నేను నరసా గిట్లనంటనే అని అడిగితే చెప్పకనే ఉండనే అసలు. నాకేం తెలుసు, చేసుకుంటే చేసుకొని అని సపోర్ట్ చేసింది. దాని మొగడు ఎటు పోవాలి, మరి ఏమైపోవాలి దానికి? ఓడు అడిగేటోళ్ళు లేడా దీనికి? లేదే, లత మొగడు ఎటో పోయి చచ్చిపోయిందట. ఆడు ఇంకా తిరిగి రాడని ఇక అందరు అనుకొని లోపల గూనిపుట నడిచింది. బాగానే 2 రోజులు నడిచి ఇక ఆయనతో మా పెళ్లి నోడన్నా క్యాన్సిల్ చేయగలని ఆ రాజుగాడు పోయి గుడికాడ పెళ్లి చేసుకొని ఇంటికే పోయిండట డైరెక్ట్. ఇక వాళ్ళ ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రులు చచ్చిపోయిన ఆ పోరుంది కదా సుధా, ఆ పోరు రాజుగాని చేసుకుంటాను అది ఎంబడి పడ్డదట. ఇక అది ఇది పెళ్ళి అయ్యేటట్టు ఇక మాకు పెళ్లికి ఆటంకం వచ్చేటట్టుంది, అందరు కలిసి కుట్రవన్నీ నిండ్రు మా మీద అని తొలకపోయి గుడికాడ పెళ్లి చేసుకుని దండలు వేసుకొని ఇంటికి తొలుకొని వచ్చిందట. నేను నిన్న ఓ ఆంటీ, ఓ పోరడాను కొత్త కనబడుతున్నావు. వర్రా ఆంటీ అంటావు, మమ్మల్ని ఆంటీ అంటావు. అమ్మమ్మ సారీ జరా ఈ అడ్రస్ చెప్పరా? గంట సేపటి నుంచి ఇటే తిరుగుతున్నా, నాకు ఈ అడ్రస్ దొరుకుతలేదు. ఏం అడ్రస్ గిడ్రస్ అంటున్నావు? ఏమది? అదే అమ్మమ్మ, కట్కం రాజు రెడ్డి వాళ్ళ ఇల్లు ఎక్కడ జరు చెప్పవా అమ్మమ్మ? అదేనే మన రాజుగాని ఇల్లు అడుగుతున్నాడు. అదే మొన్న పెళ్లి చేసుకున్నాడు చూడు లతను, వానిల్లే అడుగుతున్నాడు. అని ఇంటి పేరేమో రాజురెడ్డిల్లా. ఏటికి పిల్లగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అసలు? ఏమది బ్యాగులు ఉన్నది? వాళ్ళు ఆర్డర్ పెట్టిరు, జరా అడ్రస్ చెప్పుండమ్మా. ఈ ఆర్డర్ వాళ్ళకి ఇవ్వాలి తీసుకుపోయి. ఆర్డర్ బోర్డర్ అంటే ఏమో మాకు తెలియదు. ఏమది డబ్బాలు ఉన్నదేమో చెప్పు. అదేనే ఆర్డర్ అంటే ఆ ఫోన్లో కొడతారు చూడు, మా పోరడు కొడతాడు, మా పోరడు చేస్తాడు ఆర్డర్. ఏమన్నా కావాలంటే ఆ ఫోన్లో ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు. దాన్నే ఆర్డర్ అంటారేమో. ఏం పెట్టిరు బిడ్డ అవి మరి ఆర్డర్ ఫోన్లో? ఈ ముసలిది అమ్మో తక్కది కాదు, మొత్తము డీటెయిల్స్ అడుగుతుంది కానీ వాళ్ళ అడ్రస్ మాత్రం చెప్తలేదు. చీరలు ఆర్డర్ చేసిరమ్మమ్మ. సరే పో, మా గేట్కి గవన్నీ చీరలు బోరలు మాకు గంలో పెట్టుడు తెలియదు, ఆన్లైన్ లో కొనుడు తెలియదు మాకు. తీసుకొని పో గిట్లా మరి చెట్టు కాడికి చక్కగా గాన్మల్ల గుడి కాడికి పోతివంటే వాళ్ళ ఇల్లే వస్తుందా లాస్ట్ కు. చెరువు కట్ట మీద ఉంటుంది పో వాళ్ళ ఇల్లు. సరే థ్యాంక్ యూ అమ్మమ్మ, ఇప్పటికైనా చెప్పిర్రు. చూడే రామా, చీరలు కూడా ఆర్డర్ చేస్తుండటనే. పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, పెళ్ళాంకు చీరలు కూడా ఆర్డర్ చేయబట్టే చూడాడు రాజుగాడు. అదేనే, అది మామూలు అదృష్టవంతరాలు కాదు, మంచోనే పట్టింది, మంచోనే పెళ్లి చేసుకుంది కదా. ఏమన్నా కానీ ఇక మనకెందుకు అలా ముచ్చట్లు? మనం వాళ్ళ ముచ్చట్లు మాట్లాడద్దు, మన సంసారం ఏందో మనం చూసుకోవాలి. పోయి వస్తే ఇక మా ముసలోడు వచ్చిండో ఏమో ఆకలి అవుతుంది అని ఉడతాడు. ఇక అన్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి శుద్ధులన్నీ ఎత్తుకొచ్చి నా దగ్గర చెప్తుంది. మళ్ళీ వాళ్ళ గురించి మనకెందుకే ముచ్చట్లు, మనం మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు, ఎట్లవో నగలవో అని మళ్ళీ లాస్ట్కి అంటది. ఊరందరూ ఎత్తుకొస్తుంది, అన్నీ దీనికి అవసరము. మా అత్తయ్య కోపంలో ఉంది. ఇప్పుడు టీ తీసుకొని ఎలా ఇవ్వాలో ఏమో భయం వేస్తుంది. ఏముంది, నా మీద కాదు కదా కోపం, కొడుకు మీద ఉంది కోపం. నా మీద ఎందుకుంటది? అత్తయ్య టీ తీసుకోండి. సరే తల్లి, అక్కడ పెట్టి వెళ్ళు. అత్తయ్య మధ్యాహ్నంకు లంచ్లోకి కర్రీస్ ఏం చేయాలి చెప్పండి కొంచెం, నాకు కొత్త కదా తెలీదు. నీ ఇష్టమమ్మా, మీ ఆయనకు నీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అమ్మా. నేను ఒక్క పూట తినేదాన్ని, నాకెందుకమ్మా అడుగుతున్నావు? ఏమండి, మీకు కూడా టీ తీసుకురానా? నాకేం వద్దే ఇప్పుడు, నేను అన్నమే తింటే ఏకంగా టీ వద్దేమొద్దు.
మొత్తం నీళ్ళు వారబెట్టుడు అయిపోయిందారా? అప్పుడే వస్తుంది. లేదమ్మా, రామయ్యకి అప్పగిచ్చొచ్చిన వాడు వారబెడతాడలే. ఆడ ఎడ్లను మేపుతున్నాడు, అట్లనే నీళ్ళు వారబెట్టమని చెప్పిన. ఇక వాడే చూసుకుంటాడని వచ్చిన. సరే సరే, ఇక మొత్తం వాళ్ళు చూసుకుంటారు కదా అని వాళ్ళ మీదనే అప్పగించి రాకు. ఇక బయటోడు చేస్తాడా ఇంటోడు చేసినంత? అదేం లేదమ్మా, ఇక కొంచెము కొన్ని రోజులు వాడిని చూసుకోమన్నా. కోతకొచ్చిన తర్వాత నేనే వెళ్ళి చూసుకుంటా అంతగాని ఇక ఇప్పుడు జర ఇంటికి తొందరగా వచ్చిన ఇక పని ఉందని. సరే సరే, మంచిది. జర కొత్తగా పెళ్ళయింది కదా, ఇక నీకు కూడా ఉంటుందిలే ఇంటి పట్టుకుండాలని. కానీ ఇక మంది మనంతా మంచిగా చూసుకోరు కదా బిడ్డ, అందుకే నీకు జాగ్రత్త చెప్తున్నా. బాగున్నారా ఆంటీ? బాగున్నామ్మా. గంగా కూసో, నీ ఫ్రెండ్ కోసం వచ్చినవా? అవునా ఆంటీ, లత కనిపించక 3 రోజులు అయ్యే. రోజు లతతో నేను లతతో మాట్లాడక ఇన్ని రోజుల నుంచి ఒక్క రోజు కూడా ఉండలేం. అందుకే ఇంకా చూడాలనిపించి అది ఎలాగో రాదని నేను వచ్చానండి. అమ్మా లత. అమ్మ పిలుస్తుంది లత. అత్తయ్య వస్తున్నా. హాయ్ గంగా. 3 రోజులకి 3 యుగాలు గడిచిపోయినట్టుంది. నిన్ను చూడకుండా నేను ఎన్ని రోజులలో ఒక్క రోజు కూడా ఉండలేనే. గంగా చాలా బాధ అనిపిస్తుంది నిన్ను వదిలొచ్చినందుకు. నాకు కూడా అలాగే ఉంది లత. కానీ ఏం చేస్తావే, నువ్వు ఇక్కడే ఉండాలి. అప్పుడప్పుడు నేనే చూడ్డానికి వస్తానులే. నువ్వు బాగుండాలి లత. అలా ఉంటేనే కదా నేను కూడా బాగుంటాను. నువ్వు మంచిగా ఉండాలి లత. నువ్వు రాకు అక్కడికి, ఊళ్ళోకి అసలే రాకు. నువ్వు మీ అత్తగారి ఇంట్లోనే ఉండు. అయ్యో, 3 రోజులకే 3 సంవత్సరాలు అయినట్టు చేస్తున్నావేంటే నువ్వు? మీ ఆయన వచ్చిండే, కళ్ళు తుడుచుకోయే. మీ ఆయన వచ్చిండు. ఏమైంది లత, అట్లెందుకు ఏడుస్తున్నవే? అదేం లేదండి, 3 రోజులు అవుతుంది కదా గంగని చూడగానే చాలా బాధ అనిపించింది. గంగ ఏడవగానే నాకు ఏడుపు వచ్చింది. అమ్మని చూసినట్టు అనిపించింది. అమ్మ వచ్చి యోగక్షేమాలు అడుగుతుంది కదా, అలాగే అనిపించింది గంగని చూస్తే. సారీ అండి. సరే లేవే, సారీ ఎందుకు చెప్తున్నావు? మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అని నాకు కూడా తెలుసు కదా, మరి దానికి ఎందుకు సారీ చెప్పడం? చికెన్ అయినా మటన్ అయినా తీసుకొని వస్తాను. బజార్కు వెళ్ళి గంగను కూర్చోబెట్టు, తినిపించి పంపిద్దాం. అయ్యో వద్దండి, నేను వెళ్తాను. నాకు కొంచెం ఇంటి దగ్గర పని ఉంది. ఏదో చూసి వెళ్దామని వచ్చాను. మళ్ళీ వచ్చినప్పుడు మంచిగా తింటిని వెళ్తాను. కానీ ఇప్పుడైతే వద్దండి, ఏమనుకోకండి. అట్లెందుకు గంగా, తినేసి వెళ్ళొచ్చు కదనే. అలా ఎందుకు అంటున్నావు? నా దగ్గరకు వచ్చి తినకుండా వెళ్తావా చెప్పు? అట్లా ఏం ఫీల్ కాకు. నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు చికెను మటను బిర్యానీ ఏం వండి పెడతావో అవన్నీ వండి పెట్టు. ఇప్పుడైతే పిల్లలకు చెప్పకుండా వచ్చాను. ఇట్లా వచ్చేస్తానని చెప్పి త్వరగా వెళ్దామని వచ్చాను. చూడాలనిపించింది, చూశాను. ఇంకా వెళ్తాను. మళ్ళీ వచ్చినప్పుడు మంచిగా అన్ని వండి పెడదు కానీ తింటాను. ఇప్పుడైతే మీ ఆయనకు అన్ని మంచి మంచి వంటలు చేసి పెట్టు. వెళ్తాను మరి. సరేనే, ఇంతగా మా ఆయన కూడా చెప్తున్నా ఉండట్లేదు నువ్వు. సరే మరి, మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా 1 రోజు అయితే ఉండేటట్టు రావాలి. సరే, ఖచ్చితంగా 1 రోజు ఏంటి 2 రోజులు ఉంటాను. పిల్లలను కూడా తీసుకొని వస్తాను, సరేనా? సరే మరి, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంటి బంగారం, గంగను చూడగానే అలా ఏడ్చావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? నీకు ఇక్కడ అంతా మంచిగానే ఉంది కదా, అమ్మ ఏమైనా అంటుందా? ఇక్కడ నువ్వు సుఖంగా ఉన్నావా లేదా, అది చెప్పు ముందు. అలా ఏం లేదండి, అంత మంచిగా ఉంది. కానీ అది నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి. నా బాధలన్నీ దాంతో పంచుకునేదాన్ని. ఒక్కటి అమ్మలాగా నాకు అన్ని విధాల అండగా ఉండేది. ఆ ఒక్కదాన్ని కూడా దూరం అయ్యి ఇక్కడికి వచ్చానని ఒక బాధ, అంతే. మీరు నన్ను ఏం బాధ పెట్టట్లేదండి. మీరు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. నన్ను పువ్వులో పెట్టి చూసుకుంటున్నారు. ఇంకా నాకేం కావాలి చెప్పండి? మీరుండగా నాకు ఎందుకు దిగులు? కానీ ఫ్రెండ్ కదా అని చూడగానే ఆటోమేటిక్గా వచ్చేసాయని కన్నీళ్ళు. అదే, నాకు చూడగానే స్టన్ అయ్యాను, భయమేసింది. ఏంటి లత ఇలా ఏడుస్తుంది గంగను పట్టుకొని అని నేను బాధపడ్డాను. అమ్మ ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది. మీరిద్దరిని చూడగానే ఏమైనా మాట్లాడుకుంటారేమో అని అమ్మ బయటకు వెళ్ళిపోయినట్టుంది. అవును, గంగ రాగానే అత్తయ్య బయటకు వెళ్ళిపోయింది. ఏదో పని మీద వెళ్ళినట్టుందండి. ఇక ఏం మాట్లాడుకుంటారో, ఫ్రెండ్స్ కదా అనుకొని వెళ్ళిపోయినట్టుంది అత్తయ్య. సరేనండి, నాకు వంటింట్లో పని ఉంది, వెళ్తాను మరి. వంట చేయాలి, మళ్ళీ లంచ్ టైం కల్లా అన్నీ రెడీ చేసుకోవాలి. అత్తయ్య ఈ కూర ఆ కూరలని ఏం చెప్పలేదు. మీకు ఇష్టమైనవి వండుకోండి అమ్మా, నేను తినేది ఒక పూట అంటున్నారు అత్తయ్య. అమ్మని పడేసేయి మరి నీ వంటలతో. ఎలా వండుతావో అమ్మకి ఇంకా తెలియదు కదా. ఒక్కసారి రుచి చూసిందంటే అమ్మో నా కోడలు వంటలు చాలా బాగా చేస్తుంది అని ఊరంతా చెప్పుకుంటది.
చూడు నీ వంటలతో అమ్మ మనసు ఎలా మారిపోతుందో. చాలే అండి, మీరు ఇంకా మాటకారి మీరు. ఆహా, పడేయడమేనంట, పడేయడం. మీరు పడిపోయినట్టు అత్తయ్య కూడా పడిపోతారనుకుంటున్నారా ఏంటి? ఏంటా మాటలు? అలా వెళ్ళిపోతుంది ఏంటి? కొద్దిసేపు మాట్లాడదామంటే దీనికి ఓపికనే ఉండదు, ఏ విషయంలో తొందరే. హాయ్ అండి. మరి పెళ్లి చేసుకున్నాక ఇంట్లోనే ఉంటున్నాడు, పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని అంటారు అందరూ. ఎందుకండి ఆ నింద నా మీద వేసుకోవడానికి? అమ్మో, నా వల్ల అయితే కాదు. రాత్రికి టైం ఉంటుంది కదా పెళ్ళంతో కబుర్లు చెప్పుకోవడానికి. ఇప్పుడైతే పొలం కాడికి వెళ్ళాలి. అమ్మతో మంచిగా ఉన్నాను, ఇలాగే మంచిగా ఉండాలి ఎప్పటికీ. ఏమ్రా మళ్ళీ అప్పుడే తోగట్టినవేంటి? వెళ్ళొస్తానమ్మా పొలం కాడికి. ఇక లత తీసుకొని వస్తానన్నది సర్ది, ఇక వెళ్తాను. మరి నువ్వు అన్నావు కదా మంది మీద వదిలేసి రావద్దు బిడ్డ అని, ఇక నేను అక్కడ ఉండి చూసుకుంటాను. నీ కోడళ్ళ సర్ది తీసుకొని వస్తానన్నది, మరి వెళ్తున్నాను. ఇప్పటి నుంచి కోడల్ని పొలం కాడికి ఎందుకు తీసుకెళ్లడము? ఇంకో 2-3 నెలలు కానీ నువ్వు తినన్నపో, లేకపోతే సర్దేంబడి పెట్టుకుని అన్నపో. ఇప్పటి నుంచి కోడల్ని అద్దు పొలం కాడికి. సరే అమ్మా, వెళ్ళనులే, తినేసే వెళ్తాను. ఇంకెంత టైం పడుతుంది బంగారం వంట పూర్తి కావడానికి? అయిపోవస్తుందండి, ఇంకొక 15 నిమిషాలు ఓపిక పట్టండి. 15 నిమిషాలేంటే 2 గంటలైనా వెయిట్ చేస్తాను. సగం జీవితమే వెయిట్ చేశాను నీకోసం, ఇంత వెయిట్ చేయలేనా ఏంటి? అబ్బా చాలు మీ సరసం. అత్తయ్య ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళండి కిచెన్లో నుంచి బయటకి. వెళ్తాను, కొద్దిసేపు ఇక్కడ నిల్చోనివ్వే. మీకు విషయం చెప్పాలి రాజా. ఏంటంటే శ్రావణి ముంబై ఉన్నారు కదా మన సబ్స్క్రైబర్స్, ఆవిడ చాలా మంచివారు, మంచి మనసు గలవారు. మనకు రోజు మంచి కామెంట్ చేస్తారు. ఆవిడ కొడుకుది బర్త్డే ఉందండి ఈరోజు. అవునా? అయితే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అయాన్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరాలని, మీ ఫ్యూచర్లో మంచి మంచి స్థాయికి వెళ్ళాలని మా ఎంఎన్ కార్టూన్ తరపున మేము అందరం కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ నాన్న. బంగారం, ఇంకా మన సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నారు లత పేరు మార్చలేదని. అయితే లత పేరు వెనకాల కొంచెం కుట్ర ఉండే అనే విషయం సబ్స్క్రైబర్స్ కి అర్థం కాలేదనుకుంటా. ఎందుకంటే ఆ వీడియో మొత్తం పూర్తిగా చూసారో లేదో, 51వ ఎపిసోడ్ పూర్తిగా చూడండి, 51, 52 అర్థమవుతుంది మీకు. ఎందుకంటే ఇది సుధా వేసిన ప్లాన్. లత పేరు మీద బలం లేదు అని పంతులు గారితో చెప్పించి ఆ పెళ్లి క్యాన్సిల్ చేయాలని చూసిందనమాట. అందుకని ఇప్పుడు మనము వేరే పేరు మార్చనవసరం లేకుండానే లత పేరు మీదనే నేను పెళ్లి చేసుకున్నాను, లతనే పెళ్లి చేసుకున్నాను. కొంతమంది ఎంత బాగా కామెంట్ చేశారంటే క్వశ్చన్ మార్క్, వాళ్ళ మైండ్లో కొంచెం క్వశ్చన్ మార్క్ కలిగింది. ఏంటంటే లతనేనా మీరు పెళ్లి చేసుకున్నది, సుధనా ఒకసారి చూసుకోండి రాజా అని కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి, కానీ లతనే పెళ్లి చేసుకున్నాను నేను, సుధను కాదు. ఎందుకంటే నాకైతే నమ్మకం ఉంది నేను లతనే పెళ్లి చేసుకున్నానని. అయితే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మీరందరూ మంచి కామెంట్ చేస్తున్నారు, మాకు సలహాలు కూడా ఇవ్వండి. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేది మీ మనసులో ఏదైతే ఉందో అది కామెంట్ల ద్వారా కూడా చెప్పండి ఫ్రెండ్స్. మేము అలా కూడా ట్రై చేస్తాం, వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవునండి, నిన్న కొంచెం డిస్టర్బ్గా అయ్యింది వీడియో. ఎందుకంటే మా గంగా నేను మాట్లాడుకున్న విషయాలు కొన్ని అర్థం కాలేవు, కొన్ని వాయిస్ రాలేదు అని అన్నారు. సారీ అండి, చాలా మటుకైతే వాయిస్ రాలేదు, కానీ మిగతాదంతా బాగానే ఉంది. మీరు చూసి మంచిగా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాం ఫ్రెండ్స్. అది ఎందుకైందో అలా, కొంచెం ఫోన్ ప్రాబ్లమో సిగ్నల్ ప్రాబ్లమో, కానీ వాయిస్ అయితే మొత్తానికి కట్ అయిపోయింది కొద్ది దూరం. అయితే దానికి మేము చాలా చింతించాము వీడియో అప్లోడ్ అయిన తర్వాత. మీరు మంచిగా మాకు సపోర్ట్ చేస్తున్నారబ్బా, మీకైతే చాలా చాలా థ్యాంక్స్. మా రాజాని నన్నైతే మంచిగా అర్థం చేసుకొని మాకు మంచిగా దీవించారు, మమ్మల్ని మంచిగా ఉండమని మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు. మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేమిద్దరం. అయితే మా అత్తయ్యకి లేట్ అయిపోతుంది, వంట చేయాలి, పూర్తి చేసి త్వరగా మా ఆయనకు పంపించేసేయాలి, పొలం కాడికి వెళ్ళాలి. మళ్ళీ మా అత్తయ్య కూడా లంచ్ టైంకి కరెక్ట్ ఇవ్వకపోతే మళ్ళీ నా దగ్గర వేరే అభిప్రాయం వస్తుంది. మా అత్తయ్యకి నా మీద లేనిపోని అనుమానాలు వస్తాయి. ఇలా చేస్తుందో, కరెక్ట్ చేస్తుందో లేదో, వంట టైంకి ఇస్తుందో లేదో అనే ఆలోచనలో ఉంటారు మా అత్తయ్య. మా అత్తయ్య నమ్మకాన్ని నేను వమ్మ చేయకూడదు, కరెక్ట్ టైంకి ఇవ్వాలి. అందరు ఆడవాళ్ళు ఇలా అత్తల గురించి భర్తల గురించి ఆలోచిస్తే ఇంకా ఇంట్లో ఎందుకండి లోటు ఉంటుంది, గొడవలు ఉంటాయి చెప్పండి, మనస్పర్ధలు ఎందుకు వస్తాయి? నా భార్య ఆలోచించినట్టు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నా భర్తకి కరెక్ట్ టైంకి ఫుడ్ పెట్టాలి, మా అత్తయ్యకు అన్ని టైంకి అన్ని అందివ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే ఏ ఇళ్లలో కూడా ఏ గొడవలు రావు, ఏ మనస్పర్ధలు రావు, హ్యాపీగా ఉండొచ్చు కదా ఫ్రెండ్స్, ఏమంటారు?
చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందు ఇంకా మంచి వీడియోలు చేయాలంటే ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా, స్టోరీని ఎటు మలపాలనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మీరు అనుకున్న ప్రకారమే మేము వీడియోని కూడా మలుపు తిప్పుతాము. మీరు అనుకున్న ప్రకారం మీకు నచ్చినట్టుగానే వీడియోని చేస్తాము. మీరు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి ఎంజాయ్ చేయండి. బాయ్.